లాంగ్ డ్రైవ్ అని చెప్పాను మర్చిపోయావా అన్నాడు సీరియస్గా. లేదు అంటూ మొహం తిప్పుకుంది. మరి ఫోన్ చేస్తే ఎందుకే లిఫ్ట్ చేయట్లేదు? ఇక్కడ కూర్చొని ఆ బుల్లిగాడితో ఆడుకుంటున్నావు కదా, వాడితో టైమే తెలియట్లేదు. నీలాంటి మొద్దు మొహంతో బయటకు వచ్చే కంటే ఇక్కడే బాగుంది అంటున్న సుప్రియ నడుం అప్పడం అయ్యింది తమన్ చేతిలో. ఆమె లిప్స్ కసిగా లాక్ చేసి స్ట్రాంగ్ కిస్ ఇస్తుంటే ఊపిరి ఆడక కాళ్ళు చేతులు కొట్టుకుంటూ తమన్ వీపు మీద దబదబా కొట్టింది. నడుము కసిగా నలిపేసి పెదవికి బయటిచ్చి సుప్రియ కంట్లో నీళ్లు తెప్పించి, ఇప్పుడు చెప్పు, నేను మొద్దునా అన్నాడు విసురుగా ఆమెను తనకేసి ఆదుముకొని. తీయని అలజడి ఛాతికి బలంగా తాకడంతో ఏంటి సౌండ్ లేదు, చెప్పు వస్తావా రావా అన్నాడు కోపంగా. సచ్చినోడా, నువ్వు కూడా యాటిట్యూడ్ చూపిస్తున్నావురా అనుకుంటూ. వస్తే ఏం చేస్తావు అంది కవ్వింపుగా. నా జూనియర్ అల్లుడికి పెళ్ళాన్ని కనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తా అంటూ నెక్కు మీద డీప్గా కిస్ చేశాడు. అతని జుట్టులోకి వేళ్ళు బిగించి, అయితే పెళ్ళి వద్దా అంది. ఆమె నుంచి మత్తుగా మాట రావడంతో మరోసారి అదరాలు చుంబించి, ఈ నైట్ మన లవ్కి గుర్తుగా బయట ఎంజాయ్ చేసి వచ్చాక ఇంట్లో చెప్పి మంచి రోజు చూసుకుని మీ ఇంటికి పంపిస్తా, ఓకేనా అన్నాడు తడి పెదవులు మీటుతూ. సుప్రియ మోహం గులాబీ తోట అవ్వగా అంది. ఇంతలో బయట డోర్ సౌండ్ రావడంతో ఇద్దరు దూరం జరిగి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటే, రే ఎంత ధైర్యం బే నీకు, నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా వచ్చింది కాకుండా ఈ టైంలో చెల్లి రూమ్కి వచ్చావు అంటున్న సాయి వాయిస్కి అదిరిపడ్డాడు. వామో, వీడికి చెప్పకుండా తుత్తర ఎక్కువై వచ్చేశాను, పూడుస్తాడే ఇప్పుడు అన్నాడు తమన్ని గట్టిగా హగ్ చేసుకుని. నా కోసం, నా ప్రేమ కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా అంది నవ్వుతూ. నీ అంకమ్మ, నేను చచ్చినాక నువ్వేం చేస్తావే దున్నపోతు అని తిడుతుంటే, నీ అయ్యా తలుపు తీబే అన్నాడు సాయి. సుప్రియాని విదిలించి తలుపు తీసి స్లీవ్స్ మడుస్తున్న సాయిని చూసి బావా అంటూ కాళ్ళ మీద పడ్డాడు. నవ్వేసింది సుప్రియ. అన్నయ్య అంది శైలు. చుప్ అన్నాడు సీరియస్గా సాయి. కింద పడ్డ తమన్ షర్టు పట్టుకుని పైకి లేపి, సిగ్గు లేదరా నీకు, ఇలా కాళ్ళ మీద పడి పరువు తీస్తున్నావు విసుగ్గా అడిగాడు. తనని హగ్ చేసుకుని, నువ్వు నా బావవి, కాళ్ళు పట్టుకోవడంలో నాకు దేనికిరా సిగ్గు అని మెలికలు తిరిగాడు. తన నెత్తిన మొట్టి, ఈ టైంలో ఏంట్రా ఇక్కడ సీరియస్గా చూశాడు. అది బావా, మరేమో ఈ రాక్షసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, లాంగ్ డ్రైవ్కి వస్తాను అని చెప్పి హ్యాండ్ ఇచ్చింది, ఏదో బతిమాలి తీసుకుపోదామని వచ్చా అన్నాడు. బతిమాలేదేందిరా, వచ్చి లాక్కుపోవాలి కానీ నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చిరాగ్గా ఉంది అనగానే శైలు స్టాచ్యూలా చూసింది. బావా, నువ్వు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చలరేగిపోను. థ్యాంక్ యూ బావా అంటూ సుప్రియ చేయబట్టుకొని, బాయ్ బావా, మీ చెల్లిని సేఫ్గా ఇంటికి చేరుస్తా అంటూ సుప్రియాని లాక్కుపోయాడు. అవ్వా, ఏంటిది ఇలాగే చెప్తారా ఎవరైనా షాక్తో అడిగింది శైలు. ఆడవాళ్ళు బతిమాలితే వినే రకం కాదే, దౌర్జన్యంగా లాక్కపోతే సైలెంట్గా ఉంటారు యాటిట్యూడ్తో చెప్పాడు. రే, నైట్ డ్రెస్లోనే లాక్కొచ్చేసావురా బర్రె మొఖమోడా అంటూ తమన్ వీపుని పచ్చడి చేసి వదిలింది సుప్రియ. నీ ఆగవే, నీ పని చెప్తా అంటూ అప్పటికే సిటీకి దూరంగా లోన్లీ ప్లేస్కి రావడంతో బైక్ ఆపి సుప్రియాని ముందుకు తెచ్చుకొని చేతులు వెనక్కి మడిచి, ఏంటే ఏది మళ్ళీ మాట్లాడు అన్నాడు. లేకపోతే ఏంటి వాడు చెప్పడం, నువ్వు లాక్కు రావడం. అరే, డ్రెస్ అయినా మార్చుకునే టైం ఇవ్వవా? క్యూట్గా చూసింది. నీకేంటే ఇంత క్యూట్గా సెక్సీగా పుట్టి నన్ను కాల్చుకు తింటున్నావు, ఏ డ్రెస్లో అయినా నువ్వు సూపర్. ఇప్పుడు డ్రెస్ ఎలా ఉంటే ఏందిలే, నువ్వు నాతో ఇలా నచ్చింది నాకు అంటూ ఫోర్స్గా ముందుకు అదిమాడు. నున్నని ఆమె కంఠానికి తీపి ముద్దులు అద్దుతూ పెదాలు చెవి వరకు తెచ్చి, ఐ లవ్ యూ అన్నాడు. గొంతు తడారిపోయి చిరు చెమటలు పడుతుంటే టెన్షన్గా అనిపిస్తుంది. వదలరా అంది. ఆన్సర్ చెప్పు, వదులుతా అన్నాడు. వదులు ప్లీజ్ అంది. తన చేతులు వదిలాడు. దోసిట్లోకి అతని మొహం తీసుకుని తన నడుం చుట్టూ కాళ్ళు లాక్ చేసి మరింత దగ్గరగా జరిగి కళ్ళలోకి చూస్తూ, ఐ లవ్ యూ టూ తమన్ అంటూ పెదవులు జత చేసింది. అతని ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఆమె ఆదరాలే హద్దు కాగా జత కలుపుతూ తన వీపుని తడిమే ప్రోగ్రాం పెట్టాడు. సుదీర్ఘ చుంబనంలో ఒకరి మనసు ఒకరు తెలుసుకొని దూరం జరిగి సుప్రియాని కిందకు దించి అయోమయంగా చూస్తున్న తన ముందు
నీస్ డౌన్ అయ్యి విల్ యూ మ్యారీ మీ సుప్రియ అని చేతిలో రింగ్తో ఎంతో ప్రేమగా అడిగాడు తమన్. తమన్ చేతికి రింగ్ తొడిగి కౌగిలించుకుని థ్యాంక్ యూ సో మచ్ మై బేబీ మై లవ్ అని హ్యాపీగా చెప్పాడు. చాలాసేపు అక్కడే తనతో టైం స్పెండ్ చేశాక ఇంటికి రిటర్న్ అయ్యారు. తమన్ అమ్మా నాన్న ఫార్మాలిటీగా సుప్రియ ఇంటికి వెళ్ళి చూపులకు వెళ్ళడం, నిశ్చితార్థం కూడా కుదుర్చుకోవడం జరిగిపోయింది. తమన్ సుప్రియ ఎంగేజ్మెంట్ డే డయాస్ మీద చూడముచ్చటైన జంటగా ఉన్నారు. అతిథులతో గ్రాండ్గా నిండిపోయింది మండపం. ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఘనంగా వాళ్ళ నిశ్చితార్థం జరిగింది. అదే మండపంలో పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేసి అందరినీ ఆహ్వానించారు. ఆ ఆనందాల నడుమ పెళ్లి రోజు రానే వచ్చింది. సిటీలోని ఫేమస్ ఇన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా వాళ్ళ మ్యారేజ్ వెన్యూ రెడీ అయ్యింది. బిజినెస్ సర్కిల్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులతో కలకల్లాడుతుంది మండపం. అమ్మ ఎలా వచ్చి కూర్చో అంటూ సుప్రియ కూర్చున్నాక పూజ ప్రారంభించాడు పంతులు. అందరి సమక్షంలో ఆనందంగా తన ప్రేమను దక్కించుకున్న తమన్ సుప్రియ మెడలో తాళిబొట్టు కట్టాడు. అక్షింతల వర్షం వారి మీద కురిసింది. జూనియర్తో కలిసి తమన్ సుప్రియకి బోలెడు పిక్స్ తీశాడు సాయి. పెళ్లి తంతు పూర్తయి ఇంటికి చేరుకున్నారు. పెళ్లి కోసం షాపింగ్ అన్నీ జరుగుతున్నా రావడం కుదరలేదు శైలుకి. తను కూడా బాబు పుట్టాక తొలిసారిగా అత్తవారింటికి వచ్చింది. వధువరులు గుమ్మం దగ్గర నిలబడితే వాళ్ళకంటే ముందు సాయి శైలు జూనియర్కి దిష్టి తీసి లోపలికి పంపించారు. సాయి కూడా కూల్గా కనిపించేసరికి అతని చెయ్యి పట్టుకొని బాబుతో ఇంట్లోకి అడుగుపెట్టింది. వెనక ఉన్న కొత్త దంపతులకు కూడా దిష్టి తీసి లోపలికి తీసుకొచ్చి రెస్ట్ తీసుకోమని వేరే వేరే గదుల్లోకి పంపించారు. పెద్దలంతా హాల్లో ముచ్చట్లు పెడితే ఆడాళ్ళంతా వంటింట్లో వంట పనులు మొదలుపెట్టారు. సాయి శైలు బెడ్రూమ్ డెకరేషన్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ సాయంత్రమే రకరకాల పూలు తెచ్చి పెట్టారు. శైలు కొత్త బ్లాంకెట్ తీసి బెడ్ సర్దడం మొదలు పెడితే యాపిల్ తింటూ వెనక ఉన్న సాయి డోర్ క్లోజ్ చేశాడు. ఓయ్ ఎందుకు డోర్ వేశావు తీ అడిగింది. ఏంటి మీ అన్నయ్య కోసం తెగ కష్టపడుతున్నావు అంటూనే వాల్కి లాక్ చేశాడు. మీరు మాత్రం పెళ్ళి పిల్లాడు అని ఫాస్ట్గా అన్నీ కానివ్వలేదా? ఇప్పుడు మా అన్నయ్య కూడా తన ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయాలి. నాకు అప్పుడే పెళ్ళి పిల్లలు ఇంట్రెస్ట్ లేకుండా ఉండే, బట్ తమరు చేసిన ఘనకార్యానికి తిక్కరేగి అన్నీ అలా కలిసి వచ్చాయి. మరి హస్కీగా మెడపై రాస్తుంటే పండుని తాను తిన్న వైపు కొరికి పంటి కింద ఉంచి ఊరించింది శైలు. ఏంటి ప్రవోక్ చేస్తున్నావు? మన సెకండ్ ఇన్నింగ్స్కి ఇంకా టైం ఉంది అంటూ నడుం కసుక్కుని నొక్కాడు. లిప్స్ ఓపెన్ చేయడంతో పంటి మధ్య పీస్ పడిపోతుంటే అందుకున్నాడు. టైం అవుతుంది లెగు అంది మొత్తంగా తనపై వాలిన సాయితో. డెలివరీ అయ్యి 3 months అయ్యాయో లేదో ఆమె మళ్ళీ మునుపటి షేప్స్కి వచ్చేస్తుంది నెమ్మదిగా. చూపుడు వేలుతో నాభి నుండి పైకి రాస్తూ గివ్ మీ ఎ కిస్ అన్నాడు హస్కీగా. ఇక్కడ నోరు తెరిచిన శైలు నోరు క్లోజ్ చేశాడు ఆలస్యం చేయకుండా. కుదుళ్లను బిగించి మునివేళ్లపై నిల్చున్న తనని టైట్గా లాక్కొని డీప్ కిస్ తీసుకుంటూ మరో చేత్తో నడుముని మీటడం మొదలుపెట్టాడు. 6 నిమిషాల గాఢమైన ముద్దులో ఒలలాడి ఐ కాంట్ బేబీ మత్తుగా చెవిలో చెప్పి భుజాన్ని కొరికాడు. బాబోయ్ నువ్వు దూరం జరుగు, ఇప్పుడు ఇక్కడ మనకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేలా ఉందంటూ అతనిని తోసేసి తెచ్చిన పూలు చక్కగా బెడ్ మీద చల్లుతూ లవ్ సింబల్ వేస్తుంటే తనని చిరుకోపంగా చూసి శైలు అరేంజ్ చేస్తున్న ఫ్లవర్స్ని ఒక్కోటి తన మీదకు విసురుతుంటే అతని అల్లరి చేష్టలకు నవ్వుతూ గంటలో రూమ్ రెడీ చేసింది. ఓయ్ నన్ను కాస్త ఎత్తుకో, ఈ పూల మాల కట్టాలి. అబ్బా ఇంతసేపటికి ఒక మంచి పని చెప్పావు, వస్తున్నా అంటూ చేతిలో ఉన్న రోజ్తో వెళ్ళి నిన్ను ఎత్తుకుంటే నా రోజ్ ఎలా పట్టుకోనే అన్నాడు. అది కింద పెట్టవయ్యా, అవతల ముహూర్తం టైం కావచ్చింది అంది మాలలు తీసుకుంటూ. సరేరా అంటూ ఆమె రాకముందే లాగి ఎత్తుకున్నాడు. నీకు ఏం వచ్చినా పట్టలేను అని పైన మంచం కోడికి పూలు చుడుతుంటే పెదాల మధ్య పట్టుకున్న గులాబీతో ముఖం ముందు ఉన్న ఆమె నడుము మీద తారాడించాడు. ఓయ్ ఏం చేస్తున్నావోయ్, గిలిగింతలు పుడుతున్నాయి నవ్వుతూ అడిగింది. మాట్లాడకుండా తన పనిలో తను ఉన్నాడు. ఒక పని సరిగా చెయ్యనివ్వడు నన్ను ముద్దుగా మురుస్తూనే తన అల్లరి పనులకి నవ్వుకుంటూ సాయికి నడుము అప్పజెప్పేసి ఇటు అటు తిప్పించి తన పని సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది.
ఓకే డన్, ఇక దించంటున్న తనని సోఫాలో దించి పైన వాలుతున్న వారి మధ్య చెయ్యి పెట్టి, ఇది మన రూమ్ కాదు, అయితే మన రూమ్లో ఓకేనా అన్నాడు. ముద్దులే కదా, నీకు ఇవ్వకుండా ఉంటానా, అలాగే ఇస్తాను. పదండి, బాబుకి పాలివ్వాలి, వాడి మీద ఉండే ఆలోచన నా మీదే లేదే నీకు అని పువ్వును ఆమె ఎద మీద విసిరేసి విసవిస వెళ్ళిపోయాడు. చిన్నపిల్లల మేలు ఈయన గారి కంటే అని గది మొత్తం ఓకే అనుకుని డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చేసరికి తమన్ కనిపించాడు. అయ్యో ఏమైందన్నయ్య, ఫేస్ ఏంటి అలా ఉంది? నా మొగుడు ఉన్నాడుగా, సీరియస్గా వెళ్తుంటే ఏం బావా అలా ఉన్నావని అడిగా. నేను నార్మల్గానే అడిగిన. వాడికి ఎలా అర్థమయ్యిందో నా చేత నీ రూమ్ డెకరేషన్ చేయించింది కాకుండా ఎలా ఉన్నావు అంటావా అని మంచిగా రెడీ అయిన నన్ను చూసి, నాకు ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ లేదు కానీ నీకు ఫస్ట్ నైట్ కావాలా, రిస్క్ లేకుండా లవ్ చేసుకొని ఫైట్ లేకుండా పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఫస్ట్ నైట్ చేసుకుందామని ఊపుకుంటూ వెళ్తున్నావా? నాకు సెకండ్ ఇన్నింగ్స్ అయ్యే వరకు నీకు ఫస్ట్ ఇన్నింగ్స్ జరగదు, ఇదే నా శాపం అంటూ తిట్లు రాని మంత్రాలతో తిట్టి శపించాడు అన్నాడు ఏడుపు మొహంతో. ఛా, వీడి శాడిజానికి అందరూ బలవుతున్నారు అంటూ తిట్టి తన మాటలు నువ్వేం పట్టించుకోకు అన్నయ్య ఉడుక్కుంటున్నాడు, కానీ నువ్వు ఫీల్ అవ్వకు, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని నవ్వుతూ విష్ చేసింది. థ్యాంక్ యూ చెల్లమ్మ అంటూ హుషారుగా బెడ్రూమ్లోకి వెళ్ళాడు తమన్. వెంటనే తెల్ల చీరలో పాల గ్లాస్తో తల నిండుగా మల్లెలతో రెడీ అయిన సుప్రియాని అల్లరి మాటలతో కాస్త టెన్షన్ తగ్గించి లోపలికి పంపించారు. నిద్రపోతున్న బాబుని భుజం మీద వేసుకొని గదిలోకి వచ్చిన శైలు బెడ్కి అడ్డంగా దిండు హగ్ చేసుకుని గుర్రు పెడుతున్న సాయిని పిచ్చి చూపులు చూస్తూ, అన్నయ్యని ఎందుకు అలా అన్నావు సాయి అంది కోపంగా. శపించక బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి పంపించాలా? వాడికి అన్నీ ఈజీగా దొరికితే ఎలా, కొన్ని కష్టంగానే దొరకాలి, అప్పుడే నా బాధ ఏంటో అర్థమవుతుంది ఉడికిపోయి అన్నాడు. నువ్వు పంతం పట్టి చేసుకున్నావు, అన్నయ్య అందరినీ ఒప్పించి సుప్రియ ప్రేమను మనసును గెలుచుకొని పెళ్లి చేసుకున్నాడు. నీకు తనకి తేడా లేదా? నువ్వు ఎవరి మాట వినవు, నీకు నచ్చినట్టుగా చేసుకున్నావు, అందరూ అలాగే ఉంటారా అంటుంటే నాతో మాట్లాడకపో అంటూ దుప్పటి కప్పేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రపోతున్న శైలుని తన పొత్తిళ్లలో వెచ్చగా బొజ్జున్న జూనియర్ని చూసి చిన్నగా కిస్ చేసి ఒళ్ళు విరుచుకుంటూ బయటికి వచ్చేసరికి పైనే హాల్లో ఎర్ర రంగు పెయింట్ వేసుకున్న మొహంతో కనబడ్డాడు తమన్. తన దగ్గరికి వెళ్ళి, ఏరా ఏమైందిరా అలా మొహం పెట్టుకున్నావు అని అడిగాడు పేపర్ తిరగేస్తూ. అది నోరేనరా అసలు, నిజంగానే శపించావా నన్ను? దాదాపు ఏడుస్తున్నట్టే అడిగాడు. ఏదో జరిగింది, మరేదో జరగలేదని మాడిన బామర్ది ఫేస్ చూసి ఆట పట్టించాలని. మరి నీ ఫ్రెండ్ ఇక్కడ 3 నెలల నుంచి నేను పస్తులతో ఉంటే నువ్వు మాత్రం హ్యాపీగా ఎలా ఉంటావు అంటూ నిజంగా అక్కడ వర్కౌట్ అవ్వలేదా అని అడిగాడు. తమన్ తల గోక్కుంటూ చేతి 5 వేలు చూపించాడు. మ్యాటర్ అర్థం అవ్వడంతో పొట్ట పట్టుకుని గట్టిగా నవ్వాడు సాయి. నిద్ర లేచిన బాబుతో బయటకు వచ్చిన శైలు ఏమైంది అనబోయి ఎదురుగా గదిలో అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన సుప్రియాని చూసి వెళ్ళింది. అక్కడ మ్యాటర్ తెలిసి కోపంగా బయటికి వచ్చి సాయిని కొరకొరా చూసింది. చూడు చెల్లెమ్మ, వీడు నిజంగానే నన్ను తిట్టాడు, శపించి శాపనార్థాలు పెట్టాడు, వాపోయాడు. కొన్ని నోర్లు అంతే అన్నయ్య, వాళ్ళ చేతులకి చూపులకే కాదు మాటలకు కూడా పవర్ ఉంటుంది. కోపంగా అని బాబుని సాయి చేతిలో పెట్టి ఫ్రెష్ అయి వస్తాను పట్టుకో అంటూ వెళ్ళింది. రే కొత్త పెళ్లి కొడుక, మళ్ళీ చెప్తున్నా, నాకు సెకండ్ గేమ్ స్టార్ట్ అయ్యే వరకు నీకు ఫస్ట్ గేమ్కి ఎంట్రన్స్ కూడా దొరకదు పోపే అంటూ బాబుని ఎత్తుకొని మనం కూడా ఫ్రెష్ అవుదాం పదరా అంటూ వెళ్ళాడు. దుర్మార్గుడా, దుష్టుడా, కొత్తగా పెళ్ళయింది ఫ్రెండ్ కదా, కనికరం కూడా లేకుండా ఎలా శపిస్తున్నావురా తిట్టుకుంటూ రూమ్లో ఉన్న సుప్రియ దగ్గరకు వెళ్ళబోతుంటే అప్పుడే పైకి వచ్చిన అతని మామగారు పిలిచారు. ఏంటి మామయ్య అన్నాడు నార్మల్గా. అది రేపటి నుంచి 2 నెలలు మూడం, ఆ తర్వాత నెల రోజు ఆషాఢ మాసం, ముహూర్తాలు ఏమీ బాగోలేవంట, ఇక మళ్ళీ మీకు మంచి ముహూర్తం అంటే 3 నెలల తర్వాతే బాబు అంటూ కూల్ బాంబు తెచ్చి తమ నెత్తిన గట్టిగా వేశాడు. వెళ్తున్న సాయికి ఆ మాట వినపడి నవ్విన నవ్వుకి ఆ ఇల్లంతా రీసౌండ్ వచ్చింది. రే మిత్ర శత్రువు, నీ వల్లేరా ఇదంతా అంటూ సాయిని తరుముకున్నాడు. అరే నేనేదో సరదాగా అంటే నువ్వు ఇలా వాటిని
నిజం చేస్తావు అనుకోలేదురా. ఏ మాటకా మాటే. మీ అన్న చెల్లెళ్ళకి నేనంటే ఎంత లవ్ అడగగానే అప్పుడు అది ఓకే అనింది. ఇప్పుడు వద్దురా అనగానే నీకు ప్రకృతి సహకరించింది. నవ్వుతూ వాళ్ళిద్దరూ ఒకరి మొక్క వెనకాల ఒకరు ఇల్లంతా తిరుగుతుంటే మ్యాటర్ తెలియని కింద వాళ్ళంతా సందడిగా చూస్తున్నారు. ఫ్రెష్ అయి వచ్చిన శైలు ఏమైంది అని అడుగుతుంటే సుప్రియ చెప్పింది. మా అన్నయ్య లైఫ్లో మొలకలు రాకుండా చేస్తున్నావురా శాడిస్ట్ అంటూ తను చేతికి దొరికింది తీసుకుని సాయిని తరుముకుంది. తమన్ వెంట పడుతుంటే జూనియర్ని ఎత్తుకొని సాయి టెర్రస్ మీదకు వెళ్తుంటే ప్రెస్టేషన్ని ఆపుకోలేక తరుముతూనే ఉన్నాడు తమన్. ఆయాసం వచ్చిన శైలు వెనకే వచ్చిన సుప్రియని చూస్తూ, ఏంటి సుప్రియ నువ్వు కూడాను మీ అన్నతో కలిసి మా అన్నయ్యని ఏడిపిస్తున్నావా అంది చిరుకోపంగా. ఇది మరీ బాగుంది. నన్ను అంటావేంటి శైలు? పెళ్లి టైంకి ఇబ్బంది అవుతుందని టాబ్లెట్ మింగాను. పెళ్ళైతే ఆగలేదుగా. ఆగింది శోభనమే కదా. దానికి మీ అన్న ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంది జుట్టు తడి తుడుచుకుంటూ. నీ దుంపదగా, నువ్వెలా ఉంటే మా అన్నయ్యకి ఎప్పుడు బ్రహ్మచర్యం పోయేది? వెయిట్ చేయాలి వదినమ్మ. నువ్వు మాత్రం అన్నని వెంటనే యాక్సెప్ట్ చేసేసావా? లేదు కదా. తనతో లవ్ చేసిన పరిస్థితుల వల్ల వదులుకోవాలని చూడలేదా? అన్న జగమొండి కాబట్టి నిన్ను బాధించి ఏడిపించి చివరికి సాధించి సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నారు బేబీతో. అలాగే ఈ వెయిటింగ్లోనే మీ అన్నయ్యకు నా మీద ఎంత ప్రేమ ఉందో చూస్తాను. లేదంటే 3 నెలలు కాదు 3 ఏళ్ళైనా మూడం పోదు మీ బ్రో బ్రహ్మచర్యానికి అంటున్న సుప్రియని రాక్షసి దయ్యం అని డిటిఎస్ సౌండ్తో తిడుతూ మెట్లు దిగి వచ్చాడు తమన్. చూసావా, నిన్నటి వరకు పెళ్ళాం పువ్వు ఇవాళ రాక్షసి అయ్యింది అని తమన్ని ఉరిమి చూసి రూమ్కి వెళ్ళింది. పోరా బామర్ది, పోయి ఓదార్పు యాత్ర చేసుకోపో అంటూ నవ్వుతుంటే కోపంగా చూసి గదిలోకి వెళ్ళింది శైలజ. తల బాదుకుంటూ వెళ్ళాడు తమన్. ఏరా బుడ్డి, ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళకి నేను తీర్చాలా అంటూ గదిలోకి వెళ్ళాడు సాయి. జుట్టు గట్టిగా ట్యాప్ చేస్తూ చురచురలాడుతున్న సుప్రియాని చూసి డోర్ క్లోజ్ చేసి వెనక వచ్చి ఆమెని వాటేసుకున్నాడు తమన్. రే చేతి అంది ఘాటుగా. ఒసే దయ్యం, నేను నీ మొగుడినే రే అనొచ్చా? తప్పు కదా. లెంపలేసుకో బంగారం, పాపం తగులుతుంది స్వీట్గా అన్నాడు. తమన్ చేతిని విదిల్చుకొట్టి, ఆహా మరి నువ్వు నన్ను రాక్షసి దయ్యం అంటే పాపం తగలదా అంది ఎర్రబడిన ముక్కు ఎగబేలుస్తూ. ముత్యంలో మెరుస్తున్న మేనితో కనబడుతున్న తనని బలంగా కౌగిలించుకొని, ఐ లవ్ యూ నే. నీకు దూరంగా ఉండాలంటే నా వల్ల కావడం లేదు డార్లింగ్. మొన్నటి వరకు ఓకే, కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి. నీ మీద అన్ని రైట్స్కి నాకు లైసెన్స్ ఉంది. మడి కట్టుకుని ఉండమంటే ఎంత టార్చర్ తెలుసా? కొత్త రుచులు చూడాలని, చూడని నిధులను దోచుకోవాలని, నిన్ను నా కౌగిల్లో దాచుకుని అలసి చేద తీరాలని మనసు వయసు తప్పించిపోతుంటే 3 నెలల ఎడబాటుకి ఎంత విలవెల్లాడుతున్నానో నీకేం తెలిసే? మెడపై ఉన్న ఒక్కో నీటి చుక్కను చుంబిస్తూ తన ప్రేమ కష్టాలను చెబుతున్న తమన్ని చూసి నవ్వు ఆగలేదు తనకి. అయినా సరే నన్ను తిట్టావు అంటే నాతో ఫిజికల్గా టచ్ ఉంటేనే లవ్నా? లేదంటే తిడతావా? రేపు ఎప్పుడైనా ఏదైనా హెల్త్ బాగోక దూరం ఉన్నా ఇలాగే అంటావా అని సరదాకి అన్న సుప్రియ మాటకి చూసి, అంటే ఏంటే, దీనికోసమే నీ వెంట పడ్డాను అని అనుకుంటున్నావా? ఇంత ప్రేమగా చెప్తుంటే కూడా నీకు వేరే విధంగా అర్థమవుతుందా? ఏ, నిన్నటి వరకు మింగిన మెడిసిన్ నైట్ కూడా వేసుకుని ఉండుంటే నాకు ఈ తిప్పలు తప్పేవి కదా. నీకు తెలుసు కదా రేపటి నుంచి నీకు దూరంగా ఉండాలని. అందుకే కావాలని నేను దగ్గరకు వచ్చిన టైంకి నన్ను ఆపేసి అడ్డమని చెప్పావు అన్నాడు కోపంగా. తమన్, నేను కావాలని చేయలేదు అంది తగ్గు స్వరంతో. లేదు, నువ్వు కావాలని చేశావు. అప్పుడు కూడా నేను ప్రేమిస్తున్నానని తెలిసి నువ్వు నన్ను లవ్ చేసినా కూడా కావాలని నీ వెంట తిప్పుకున్నావు, అలిగావు, ఆఖరికి నా చేత అడిగించుకుని మరీ ఓకే చెప్పావు. పంతం నీది. నాకు నీలా పంతం పగలు లేవు, ప్రేమ మాత్రమే ఉంది. నీ అంత అందగత్తె నాకేం దొరకక నీ వెంట పడలేదే. కో అంటే 1,000,000 మంది లైన్లో ఉన్నారు. కోరి వచ్చానని కోరికతో బతిమాలుతున్న నేనంటే అలుసు నీకు. ఓకే, నీకు నచ్చినప్పుడే నేను తాకుతా. అప్పటి వరకు నీ చిటికెన వేలు గోరు కూడా ముట్టుకోను. ఎలాగో ఆషాఢం కదా, ఇక్కడే ఉండాలి. ఉండిపో. నీకు రావాలి అనిపించినప్పుడే చెప్పు, మీ అత్తయ్య వచ్చి తీసుకొస్తుంది.